హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందరికి వచ్చాను. అదేంటంటే, మీరు చాలామంది గూగుల్ ప్లే స్టోర్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే అది లోడ్ అని అలా వస్తూ ఉంటుంది కదా. ఆ ఇష్యూస్కి నేను ఈరోజు సొల్యూషన్ చెప్పబోతున్నాను. దానికోసం మనం ప్లే స్టోర్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ నేను అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంటే అది వెయిటింగ్ ఫర్ డౌన్లోడ్ అని ఉంది కదా. వెయిటింగ్ ఫర్ డౌన్లోడ్ ఇలానే చూపిస్తూ ఉంటుంది అన్నట్టు చాలామందికి. సో ఈ ఇష్యూని మనం ఎలా ఫిక్స్ చేద్దామో ఇప్పుడు చూద్దాం అన్నట్టు. ఓకేనా. దానికోసం మనము సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసినామంటే అప్లికేషన్స్ ఉంది కదా. అప్లికేషన్స్కి వెళ్తే అప్లికేషన్స్లో మేనేజ్ అప్లికేషన్స్కి వెళ్దాం. ఓకే, ఇట్స్ నాట్ దిస్. మేనేజ్ అప్లికేషన్స్కి వెళ్తే ఇక్కడ మనకి ఏమేమి అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకి డిస్ప్లే చేస్తాయి అన్నట్టు. డిస్ప్లే చేస్తే ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కమ్ డౌన్. డేటా స్టోరేజ్ ఉంది కదా, డేటా యూసేజ్ ఉంది కదా. డేటా యూసేజ్లోకి వెళ్దాం. డేటా యూసేజ్లోకి వెళ్ళి స్టోరేజ్ ఉంది కదా, ఆ స్టోరేజ్లో మనకి యూజర్ డేటా, క్యాచీ డేటా ఉంది కదా, దాన్ని మొత్తం మనం క్లియర్ చేయాలి. ఆల్ క్యాచీ డేటాని క్లియర్ చేయాలన్నట్టు. ఓకే అడుగుతుంది, ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మొత్తం మన క్యాచీ క్లియర్ అయిపోయినట్టు. సో మనం కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా మనకి డౌన్లోడ్స్ అనే ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది. డౌన్లోడ్ అనే అప్లికేషన్ కూడా మనము ఇప్పుడు ఎలా చేసామో అలాగే డేటాని మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. దానికోసం మనకి ఇక్కడ వెళ్ళాం, స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ డేటా, క్లియర్, ఎస్, ఓకే, క్యాచ్ ఈస్ క్లియర్ చేసామన్నట్టు. క్లియర్ చేసిన తర్వాత మనము సిస్టమ్ని రీబూట్ చేయాల్సి ఉంటుంది. రీబూట్ చేసిన తర్వాత ఇది మొబైల్ రీస్టార్ట్ చేసి మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి మనము ఏ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ని టైప్ చేసుకొని అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నట్టు. అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో. ఇట్స్ లోడింగ్. కొంచెం నా మొబైల్లో కొంచెం నెట్వర్క్ కూడా స్లోగా ఉందండి. Yes, it is downloaded almost. ఇలా మనము ఇన్స్టాల్ చేసుకుంటాం. మనము ముందర ప్లే స్టోర్లోకి వెళ్ళి మనము డేటాని అవి డేటాని క్లియర్ చేసేటప్పుడు మనకి ఎలాంటి డేటా అనేది లాస్ అవ్వదు అన్నట్టు. సో మీరు దానికోసం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇన్స్టాల్ అవుతుంది అప్లికేషన్. ఇంతేనండి. ఇలాగా మనకు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ కాకుండా డౌన్లోడ్లోని అట్లా స్టక్ అయిపోతే ఇలాగ ఇష్యూని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఐ హోప్ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.